కమలనాథులు ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఎస్ఐఆర్ తెలంగాణలో ఎవరి కొంప ముంచుతుంది, ఎవరికి లాభం చేస్తుందో ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా నరసింహారెడ్డి గారు బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి దత్తాత్రేయ గారు. ముందుగా శ్రీనివాసరావు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, నమస్తే అండి. సరే, అంటే ఇప్పుడు ఎస్ఐఆర్ దేశవ్యాప్తంగా బీజేపీ నిర్వహిస్తుంది, ఏమన్నా దొంగ ఓట్లుంటే తొలగించే ప్రయత్నం చేస్తుంది. దీంట్లో భాగంగా మీరు సిఈసిని ఎందుకు కలిశారు? అసలు ఈ ఎస్ఐఆర్ పై మీకున్న అభ్యంతరాలు ఏంటి? అసలు మీకు మాతో పాటు ప్రేక్షకుల్లో ఉన్న ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీటీవీ వీక్షకులకు అందరికీ కూడా శుభోదయం. ఎస్ఐఆర్ ప్రక్రియ, స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ ప్రక్రియ అనేది ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి సాధారణ ప్రక్రియ. అవును. ఈ ప్రక్రియ గతంలో 2 సార్లు, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది 3వ సారి జరుగుతుంది. గతంలో 2 సార్లు జరిగినప్పుడు ఈ విధమైనటువంటి చర్చ కానీ, ఈ విధమైనటువంటి అభ్యంతరాలు కానీ ఎక్కడ రాలేదు. కారణం ఏంటంటే ఎస్ఐఆర్ లో ఉండేటువంటి ప్రధానమైన అంశం ఆ సంవత్సరాలు, ఈ కాల పరిమితిలోపు చనిపోయినటువంటి వారిలో లిస్ట్ నుంచి డిలీట్ చేయడం, అదేవిధంగా ఒక దగ్గర నుంచి ఇంకో ప్రాంతానికి షిఫ్ట్ అయిన వాళ్ళు, అయితే వివాహాలు అయిపోయిన తర్వాత మహిళా సోదరి మనులు పుట్టింటి నుంచి అత్తగారింటికి వెళ్ళడం, అక్కడ ఓటు నమోదు చేసుకోవడం, అలాంటి ప్రక్రియ. జీవనోపాధి కోసం గ్రామాలు వదిలేసి పట్టణాలకు కానీ వేరే రాష్ట్రాలకు కానీ వలసపోయేటువంటి వాళ్ళు, అక్కడ స్థిరపడ్డటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా 2 చోట్ల ఓటు నమోదు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళ ఓటు తొలగించి ఏదైతే ప్రక్రియ ఏదో ఒక దగ్గర ఉండేటట్టు చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. కానీ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఇది సర్ ప్రక్రియను మొదలుపెట్టిన తర్వాత బీహార్లో కానివ్వండి, బెంగాల్లో కానివ్వండి, మిగిలిన అనేక ప్రాంతాల్లో కూడా దీన్ని వాళ్ళకి రాజకీయంగా వాళ్ళకి లబ్ధి చేసుకునేటువంటి ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు. ఏ విధంగా వాడుకుంటున్నారంటే, ముఖ్యంగా ఏ వర్గాల ఓట్లు వాళ్ళకి రావు, ఏ వర్గాల ప్రజల యొక్క ఓట్లు వాళ్ళకి రావు, వాళ్ళని ఏదో ఒక కారణం పెట్టి వాళ్ళని డిలీట్ చేసేటువంటి ప్రక్రియ జరుగుతుంది. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, టీఆర్ఎస్ఏ కానివ్వండి, మిగిలిన అన్ని పార్టీలు కూడా అప్రమత్తమై తెలంగాణలో జరిగిపోయేటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్లో ఏ విధమైనటువంటి మెలకువలు వహించాలి, అక్కడ జరిగినటువంటి లోపాలు ఏమున్నాయి, వాటిని అన్నింటినీ తెలియజేసి అవేర్నెస్ చేసేటువంటి కార్యక్రమాన్ని అన్ని పార్టీలు చేపట్టినాయి. దాంట్లో భాగంగానే నిన్న ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి కాబట్టి వారి యొక్క సూచనలు, సలహాలు కూడా ఉన్నటువంటి పార్టీ వర్గాలకు అందజేయడం కోసం మా ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు, మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో జరిగినటువంటి సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అటెండ్ చేయడం జరిగింది. వారి యొక్క సలహాలు, సూచనలు, వారికి ఉన్నటువంటి ఫీడ్బ్యాక్, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మన ఓటర్లను కూడగొట్టుకోకుండా మనం సరి అయినటువంటి దాంట్లో ఉంటామన్న దాంట్లో అందరూ అలర్ట్ అవుతున్నారు. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా అలర్ట్ అయింది. ఈసీని కలిసి మేము తెలిపినటువంటి అభ్యంతరాలు కూడా బీహార్లోనే కానివ్వండి, బెంగాల్లోనే కానివ్వండి, ఏ విధమైనటువంటి ప్రక్రియ చేపట్టిందో దానికి అలాంటి ప్రక్రియ ఇక్కడ జరగకుండా, ఇక్కడ వలస కార్మికులు ఉంటారు, ఇక్కడ నుంచి బాంబే పోయి బ్రతుకుతున్న వాళ్ళు ఉంటారు, ఇది ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు పోయి బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు పర్మనెంట్ ఓటర్ ఇక్కడే, కానీ వాళ్ళు లేరు, ఆ ఇంట్లో అవైలబుల్ లేరు. 2 సార్లు 3 సార్లు దానికి ఒక ప్రొసీజర్ ఉంది. లేకపోతే దాన్ని తీసేసేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఇబ్బంది జరగకుండా వాళ్లకు ఏ విధమైనటువంటి అవకాశాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళు చేసుకోవాలి. తీసినటువంటి నోటీసును మళ్ళా వాళ్ళకి అందజేసుకొని దాన్ని మళ్ళా ఏ విధంగా ఎంట్రీ చేసుకోవాలి, ఈ అన్నిటి విషయాల్లో అవేర్నెస్ చేయడం కోసం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. కోఆర్డినేటర్స్ కు ట్రైనర్స్ ను వాళ్ళకు ట్రైనింగ్ ప్రోగ్రామ్, వాళ్ళ నుంచి కోఆర్డినేటర్స్ కు ట్రైనింగ్ ప్రోగ్రామ్, వీళ్ళ నుంచి బిఎల్ఏస్ బూత్ లెవెల్ ఏజెంట్ కు వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి తీసుకోవాల్సినటువంటి అప్రమత్తత గురించి మాత్రమే చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ దీని ఒక స్వలాభం కోసం, అధికారము కైవసం చేసుకోవడానికి దీని ఒక మార్గంగా ఎంచుకొని చేస్తుంది కాబట్టి దాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నారు తప్ప జనరల్ గా చనిపోయినటువంటి వాళ్లే కానివ్వండి, తర్వాత 2 చోట్ల ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలి. ఇప్పుడు ఆధార్ కానీ దేనికి కానీ లింక్ చేసి తీసేసేటువంటి అవకాశం లేదు కాబట్టి ఎక్కడ ఓటు ఉంచుకుంటారనేటువంటి హక్కు ఆ యొక్క ఓటర్కే ఉంటుంది. అతను ఇచ్చేటువంటి దాని మీద వాళ్ళు చేయాల్సి ఉంటుంది. ఈ విధమైనటువంటి ప్రక్రియను అవేర్నెస్ చేయడం కోసం చేసేటువంటి దాంట్లో భాగంగానే నిన్న జరిగిన సమావేశం అండి. ఇప్పుడు ఇవాళ కూడా ఉంది, కంటిన్యూషన్ ఆఫ్ సమావేశాలు ఇవన్నీ ఉన్నాయి.
ఓకే ఇది ఓకే జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఓకే ఓకే ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ జయరామ్ గారు కూడా జాయిన్ అయ్యారు. జయరామ్ గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. సో ఏం చెప్తారు సార్ మీద మళ్ళీ తెలంగాణలో వివాదం ముదురుతుంది అంటే బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓట్లు మాత్రం ఉంచి అనుకూలంగా లేని ఓట్లు తీసేస్తున్నారని ప్రధాన ఆరోపణ ఉంది బీజేపీ మీద. దీనికి సంబంధించి కాంగ్రెస్ సమావేశం నిర్వహిస్తుంది, బీఆర్ఎస్ సమావేశం నిర్వహిస్తుంది. అసలు ఇది దీంట్లో ఏం జరుగుతుంది అంటారు?